ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీసెంట్‌గా నిన్న మనకు ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేశారనమాట. ఈ రేషన్ కార్డ్‌కి సంబంధించి. చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కొత్తగా రేషన్ కార్డులు మనం ఎప్పుడిస్తారు? ఈ స్ప్లిట్టింగ్ ఆప్షన్, డిలీట్ తర్వాత ఈ అడ్రస్ చేంజ్ ఇవన్నీ కూడా మనం ఎప్పుడు చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు చాలా రోజుల నుంచి. బట్ ఇప్పుడు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే ఈరోజు 7వ తారీఖు మే నెల 2025 10 గంటల నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. రేషన్ కార్డుకి ఎటువంటి సమస్య ఉన్నా సరే మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుద్ది అనమాట. అన్ని ఆప్షన్స్ కూడా మనకి ఎనేబుల్ అయితే చేయడం జరిగింది. ఇది ఓన్లీ గ్రామ వార్డు సచివాలయంలో మాత్రమే అప్లై చేస్తారండి. మీరు అక్కడికి వెళ్ళి మాత్రమే చేయించుకోవాలి. ఆన్లైన్లో ఎటువంటి సదుపాయం కూడా లేదు. మీరు ఇక్కడ సర్క్యులర్ అయితే చూసుకోవచ్చు. నిన్న రిలీజ్ చేశారనమాట. అలాగే మీకు ఇది అయిపోయిన తర్వాత మీకు అప్లై చేసుకున్న తర్వాత కార్డు మీకు ఏటీఎం సైజులో కార్డు అయితే ఉంటుంది కదా, ఆ విధంగా మీకు ఇస్తారనమాట. అది సచివాలయంకి రావచ్చు, లేదంటే పోస్ట్లో కూడా పంపించవచ్చు. అది మనం చెప్పలేము ఎలా ఇస్తారనేది. మ్యాక్సిమం మీకు సచివాలయంలోకే వస్తాయి. అక్కడికి వెళ్ళి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే దీని గురించి నేను పూర్తిగా ఒక వీడియో అయితే చేయడం జరిగింది మన ఛానల్లోని. అసలు ఈ కార్డు తాలూకు ఉపయోగాలు ఏంటి, దాని మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏ విధంగా మనకి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, ఇవన్నీ కూడా అది నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను. ఆ వీడియో చూడండి. మెయిన్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అసలు ఈ కొత్త రైస్ కార్డుకి కానీ, యాడింగ్ కానీ, అడ్రస్ చేంజింగ్ కానీ ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఎటువంటి ప్రూఫ్స్ కావాలి, ఇవన్నీ కూడా మీకు చిన్న డెమో చూపిస్తూ మీకు చెప్తాను. అలాగే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది అనమాట. ఏది అప్లై చేసుకోవాలన్నా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మనం ఒక ఫామ్ అనేది ఫిల్ చేసి ఇవ్వాలి వాళ్ళకి. కాబట్టి నేను ఇంకా మనకు ఫామ్ అయితే రాలేదు. 1 or 2 అవర్స్లో మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అయితే పెడతాను. అన్నిటికీ కలిపి ఒకటే ఉంటుంది, ఒకటే అప్లికేషన్ అయితే ఉంటుంది. అందులో మీకు ఒక రేడియో బటన్ లాగా ఇస్తారనమాట. మీకు దేని కొరకు ఇది పెడుతున్నారని దాన్ని జస్ట్ మీరు టిక్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు పీడిఎఫ్ పెడతాను. ఇప్పుడైతే ఉండదు, మీకు వీడియో వచ్చిన వెంటనే ఒక 2-3 అవర్స్లో మనకు పంపిస్తానన్నారు. అది వచ్చిన తర్వాత మీకు పెడతాను. ఈ రోజు నుంచి మనకి అప్లై చేసుకోవచ్చు కదా అన్నారని ఈరోజే మొత్తం అందరూ వెళ్ళి ఇది చేయకండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా మనం పెట్టుకోవచ్చు. మనకి ఆప్షన్స్ అనేవి ఎనేబుల్లోనే ఉంటాయి. ఒక 2-3 డేస్ తర్వాత మీరు వెళ్ళారనుకోండి, కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. అప్పుడైతే మీరు చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఇస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండకపోదు అంత. ఇప్పుడు ఈ సచివాలయంలో అయితే మాత్రం మంచి ఫ్లోటింగ్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే అందరికీ ఈ రేషన్ కార్డులో సమస్యలు అయితే ఉన్నాయి కదా. ఓకే, మరి డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్లో ఏ విధంగా ఓపెన్ అవుతాయి, ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ముందు ఇంకా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో కనుక జాయిన్ అవ్వకపోతే మాత్రం జాయిన్ అవ్వండి. ఇప్పుడు సమ్మర్ సేల్ అయితే నడుస్తూ ఉంది కదా, మీ అందరికీ తెలుసు. మంచి మంచి ఆఫర్లు అనమాట. మనకి ఇంటర్నెట్కి సంబంధించిన ల్యాప్టాప్స్, ప్రింటర్స్, తర్వాత టీవీలు, ఏసీ, వాషింగ్ మిషన్లు ఇవన్నిటి మీద కూడా భారీ డిస్కౌంట్లు వస్తూ ఉన్నాయన్నమాట. ఇది మనకి రేపటి వరకే, అంటే 8వ తారీఖు వరకే మనకి సేలు. ఒకవేళ మీరు ఎవరైనా మంచి ప్రోడక్ట్లోనే మంచి డిస్కౌంట్లోని నేను కొనాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రం ఇదే మంచి టైం. ఈ 2 రోజుల్లో మీరు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉంటే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఏది కొనాలన్నా ఈ టైంలోనే కొనాలి. మామూలు రెగ్యులర్ టైంలో కొంటే కనుక చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట రేట్స్. మామూలు రేపు 8వ తారీఖు దాటిన తర్వాత మొత్తం మళ్ళీ రెగ్యులర్ ప్రైస్కి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండండి. వీడియో కింద డిస్క్రిప్షన్లోని ఫస్ట్ కామెంట్లోని కూడా లింక్ ఉంటుంది. ఇక మనం డెమోలోకి అయితే వెళ్దాం. ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఈ సచివాలయం లాగిన్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఈ ఆప్షన్లో మనకి మొత్తం 8 ఆప్షన్లు అయితే ఇచ్చారు. 8వ ఆప్షన్ మనకైతే పెద్దగా ఉపయోగపడుతుంది. అది షాపులకి అనమాట. ఈ రేషన్ షాప్లో ఏదైతే ఉందో దానికి సంబంధించింది మొత్తం 7 ఆప్షన్స్ అనమాట. ఫస్ట్ మనం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ న్యూ రైస్ కార్డ్ అని చెప్పేసి ఉంది కదా, అంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వారు కొత్తగా రైస్ కార్డు పెట్టుకోవాలి అనుకుంటే ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏ రేషన్ కార్డులోనే ఉండకూడదు, అలాంటి వాళ్ళకి కొత్తగా రైస్ కార్డు అనేది అప్లై చేస్తారు. ఇక 2వ ఆప్షన్ మెంబర్ ఎడిషన్ ఇన్ రైస్ కార్డు అని చెప్పేసి ఇచ్చారనమాట. అంటే మెంబర్ని యాడ్ చేయడం కోసం. ఈ మెంబర్ యాడింగ్ ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు కొత్తగా రైస్ కార్డు కావాలి అనుకున్న వాళ్ళకి మెంబర్ యాడింగ్ చేయాలి. అది ఎలా చేయాలి అంటే, ఇప్పుడు కొత్తగా పెళ్ళయిన తర్వాత ఈ అమ్మాయిని హస్బెండ్ దాంట్లో అయితే యాడ్ చేయాలి కదా. యాడ్ చేయడం కోసం ఈ మెంబర్ ఎడిషన్ రైస్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉపయోగిస్తారు. బట్ హస్బెండ్కి ఖచ్చితంగా రైస్ కార్డ్ అనేది ఉండాలి. రేషన్ కార్డు ఉంటేనే అమ్మాయిని ఇందులో అయితే యాడ్ చేయడానికి అవుద్ది. మళ్ళీ అందులో సెపరేట్గా డిలీట్ చేయాల్సిన లేదు. హస్బెండ్ రైస్ కార్డులో యాడ్ చేసిన తర్వాత మళ్ళీ అమ్మాయి రేషన్ కార్డులో డిలీట్ చేయాల్సిన పని ఉండదన్నమాట. యాడింగ్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయితే అయిపోతుంది. తర్వాత మళ్ళీ కొత్త రైస్ కార్డుకి అయితే వీళ్ళకి అప్లై చేస్తారు. యాడింగ్ చేసిన తర్వాత మళ్ళీ స్ప్లిట్టింగ్ చేసి ఇది 2వ ఆప్షన్ అయితే ఆ విధంగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడ మెంబర్ డిలీట్ అని చెప్పేసి ఉంది.
ఈ మెంబర్ డిలీషన్ ఏంటి రేషన్ కార్డులో నుంచి ఎవరినైనా తొలగించేందుకు అనమాట, తీసేయడానికి. అయితే ఇక్కడ మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి ప్రూఫ్ కింద అని చెప్పేసి మీకు అయితే చెప్పలేదు. ఇక్కడ న్యూ రైస్ కార్డు మీకు కావాలి అంటే కనుక హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిదే కూడా మీ ఆధార్ కార్డ్స్ అయితే కావాలి. తర్వాత వాళ్ళ తాలూకా మ్యారేజ్ సర్టిఫికేట్ అండ్ మ్యారేజ్ ఫోటో కూడా కావాలన్నమాట. ఇక మెంబర్ యాడింగ్ సంబంధించింది ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలంటే వాళ్ళ తాలూకా అంటే అమ్మాయి తాలూకా రేషన్ కార్డు, వాళ్ళ ఆవిడ ఆధార్ కార్డు, ఇవన్నీ కావాలన్నమాట. నెక్స్ట్ ఇక మూడోది మెంబర్ డిలీట్ ఆప్షన్ అయితే ఉంది కదా, అంటే మరణించిన వారు అనమాట. ఎవరైనా చనిపోతే కనుక వాళ్ళని డిలీట్ చేయాలంటే వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కావాలి. కాబట్టి ఉంటే కనుక డైరెక్ట్గా డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అందుకే ఉపయోగపడుతుంది మనకి, ఈ మూడో ఆప్షను. ఇక నాలుగోది స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇప్పుడు ఒకటే రేషన్ కార్డు ఉంది, వాళ్ళకి ఏంటంటే తల్లిదండ్రులకి సెపరేట్గా ఒక రేషన్ కార్డు, అలాగే కొడుకు కోడలు వీళ్ళకి ఒక రేషన్ కార్డు సెపరేట్గా వీళ్ళకి స్ప్లిట్టింగ్ అయినప్పుడు ఈ ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఒకే రేషన్ కార్డు రెండు విధాలుగా విడదీసినప్పుడు. అలా కూడా మ్యాండేటరీగా కావాల్సినవి ఆధార్ కార్డ్స్, తర్వాత ఈ రేషన్ కార్డు, ఇవన్నీ కూడా అనమాట. ఇవన్నీ కామనే. ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి అందరికీ కావాలి, ఇవి ఫోన్ నెంబర్స్ అయితే మాత్రం. ఇక మనం ఐదో ఆప్షన్ చూసుకుంటే సరెండర్ ఆఫ్ రైస్ కార్డు. చాలామంది ఈ ఫేక్ రేషన్ కార్డ్స్ ఉన్నాయని, మనకు బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పేసి ఉంది కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇది సరెండర్ చేసేవచ్చు అనమాట. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇప్పుడు కూడా వాళ్ళకి రన్ అవుతూ ఉంటే వాళ్ళు కూడా సరెండర్ చేయొచ్చు. దానికి ఈ విధంగా అయితే ఉపయోగపడుతుంది. అంటే ఇంకా రేషన్ కార్డు మాకు వద్దు అని చెప్పేసి చెప్పడం అనమాట సరెండర్ అంటే. నెక్స్ట్ ఇక కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆధార్ కార్డుకి రేషన్ కార్డు లింక్ అయి ఉంటుంది, కానీ వాళ్ళ ఆధార్ నెంబర్ తప్పు చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మీకు ఇప్పుడు రేషన్ కార్డులోని పక్కన ఆధార్ నెంబర్లు అయితే ఇస్తారు, మెంబర్స్ అన్నీ ఇచ్చేసి రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు కూడా ఇచ్చి దాని పక్కన ఆధార్ కార్డు నెంబర్లు అయితే ఇస్తారు. ఆ ఆధార్ నెంబర్ కానీ ఒకవేళ రాంగ్ ఉంటే కనుక ఇక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సీడింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే ఆ రేషన్ కార్డుకి ఆధార్ కార్డు సీడింగ్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ రాంగ్గా కానీ ఉంటే. ఈ ఆప్షన్ అయితే అందుకు ఉపయోగపడుతుంది. ఇంకా లాస్ట్ ఏడో ఆప్షన్ చేంజింగ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రైస్ కార్డు. అంటే అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి అనమాట. ఇప్పుడు ఈ జిల్లా మారినా లేదంటే మండలం మారిన తర్వాత వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఈ రైస్ కార్డు అనేది సరెండర్ చేసేయాలి. బట్ ఏపీలోనే ఉంటూ జిల్లా మారింది అనుకోండి, జిల్లా మారినా లేదంటే మండలం మారినా సరే మీరు అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. బట్ అక్కడ ప్రూఫ్ అయితే ఉండాలి కంపల్సరీగా. ఎందుకంటే ఆధార్ కార్డు అడ్రస్ అనేది చేంజ్ చేసుకోండి ఒకవేళ రేషన్ కార్డులో అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటేనే. ఆధార్ ఒకటి ప్రూఫ్ సరిపోతుంది, ఇంకంతకంటే ఏముండదు. ఇప్పుడు మీకు అర్థమైందండి, మొత్తం 7 ఆప్షన్స్ అనమాట. మీకు రేషన్ కార్డులకు సంబంధించింది ఎటువంటి సమస్య ఉన్నా సరే మీకు అన్నీ సాల్వ్ అయిపోతాయి ఇప్పుడు ఈ ఆప్షన్స్ని బట్టి. కాబట్టి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కదా చాలా రోజుల నుంచి. ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు 7వ తారీఖు కదా, 7వ తారీఖు మే నెల 2025 10 గంటల నుంచి మీకు ఓన్లీ డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్లో మాత్రమే చేస్తారు. అది కూడా మీ గ్రామ వార్డు సచివాలయంలో. ఆన్లైన్లో ఎటువంటి ఆప్షన్ అయితే ఇంకా రాలేదు ఎవరు కూడా. నేను ఇక్కడ ఒకసారి ఇండివిజువల్ లాగిన్ ఓపెన్ చేసి చూశాను, ఒకవేళ అవుతుందేమో ఒకసారి చూద్దాం. ఇక్కడ న్యూ రైస్ కార్డు లేదంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డు అని చెప్పేసి ఉంది కదా, ఏదోటి మనం ఆప్షన్ అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి, యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ వ్యూ దిస్ పేజ్ అని చెప్పేసి వస్తుంది. అంటే సిటిజన్ లాగిన్కి అయితే అవ్వదు. ఇది మీకు ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి, కానీ ఒకసారి రీఫ్రెష్ చేస్తే మళ్ళీ కనిపించమన్నమాట, పోతాయి. కాబట్టి ఓన్గా అప్లై చేసుకోవడానికి అయితే ఉండదు. ఇప్పుడు మీకు అర్థమైందండి. ప్రజెంట్ ఇప్పుడు ఎవరైనా ఈ రైస్ కార్డుకి సంబంధించింది మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీరు అర్జెంటుగా వెళ్ళి అయితే చేసుకోవచ్చు. ఇంకొక 1 hour 2 hours మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ ఫామ్ పెడతాను. అన్నింటికి కూడా ఒకటే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. మీరు దేనికి అప్లై చేస్తున్నారు అనేది జస్ట్ దాని మీద టిక్ చేయడమే అనమాట. మొత్తం ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.